నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ లయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట శివాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్యవేదిక, స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీల సహకారంతో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సనాతన ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కొనియాడారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీలు, భక్త బృందాలు పాల్గొన్నారు. హర హర మహా పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మానికి సంబంధించి ఒక్కొక్క సమాజంలో ఒక సందర్భంలో ఒక విధమైన ధర్మాన్ని పాటిస్తుంటుంది మానవ సమాజం. మానవ సమాజం మొదలైంది ఎప్పుడు అంటే మొన్నటి వరకు మన లెక్కలు వేరున్నాయి. ఈ మధ్యకాలంలో రాముడికి సంబంధించి ఇప్పటిదాకా మనం అనుకుంది 5-6 లక్షల సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో రామసేతు నిర్మాణం 17 లక్షల సంవత్సరాలు అయింది అని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఎప్పుడు మొదలైన మానవ సమాజం మనకి ఇప్పటికీ ఊహలో ఉంది, ఆధారాలు లభ్యమై ఉన్న భారతీయ సమాజం మనం రామతోనే ప్రశ్నిస్తున్నాం. సరే, ఆదిశంకరుడిది ఇప్పుడు అనేది దానికి స్నేహితులు అది లేకపోయినా ఆదిదేవుడిగా శంకరుని అనుకున్నప్పటికీ కూడా రాముడు రాజుగా రాజ్యం చేసింది 6 లక్షల సంవత్సరాల నుంచి 17 అనుకుంటున్నాం. ఏమైనా కానీ సమాజం ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి, ధర్మ పద్ధతిలో ఉండడానికి ఒక నియంత్రణ చేసే వ్యవస్థ అవసరమని, అది వీలైనంత మేరకు మనుషులు స్వ నియంత్రణ చేసుకోవాలని, ధర్మం పాటించడం విధిగా ప్రతి ఒక్కరూ వాలంటరీగా చేసుకోవాల్సిన విషయమని, అట్లా చేయని వాళ్ళు ఉన్నప్పుడు రాజ్యం వాటిని నియంత్రించాలని, దాని కొరకు రాజ్యానికి కూడా కొన్ని పరిధులు, పరిమితులు పెట్టుకొని సమాజం నడుస్తూ వస్తుంది. కాలాన్ని బట్టి కొన్ని విలువలు మారుతున్నాయి. ఒకప్పుడు మంచి అనుకున్నది ఒక సందర్భంలో అది వదిలేయాల్సింది అని చెప్పి ఈ రకంగా సమాజం కాలాన్ని బట్టి మారుతూ వస్తుంది. ఏదైతే ఉన్నా సమాజాన్ని నడపడానికి ఒక నియమిత పద్ధతుల్లో నడపడానికి తప్పకుండా మనుషులకి కొన్ని సాంప్రదాయాలని, కొన్ని ఆచారాలని, కొన్ని వ్యవహారాలని
నిర్ణయించుకున్న సమాజం భారతీయ సమాజం. సరే, ఆ తర్వాత చాలా వచ్చినాయి. మనం హిందూ ధర్మాన్ని ఏదైతే తీసుకుంటున్నామో దీనికి దానికి ఏం లేదు. ఎప్పుడు నిర్ణయించినారు, ఎవరు నిర్ణయించారు దానికి ఏం లేదు. సమాజ గమనంలో కొన్ని విలువల్ని జోడించుకుంటూ ఒక మంచి మానవ సమాజం అని చెప్పి అనుకునే పద్ధతుల్లో ఈ సమాజం, భారతీయ సమాజం నిర్మాణం వచ్చింది. మిగతా వాటి అన్నింటికి తారీఖులు ఉన్నాయి, కొత్త వర్షం.